అమెరికా భారత్ మధ్య భారీ సుంకాల యుద్ధం నేపథ్యంలో సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మన దేశం చైనా, రష్యాలకు దగ్గర కావటం అగ్రరాజ్యానికి నచ్చలేదు. అయితే గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఆయన మనసులో ఏమున్నప్పటికీ ప్రధాని మోడీతో వైరం కొని తెచ్చుకుంటే అది అమెరికాకే నష్టం కలిగిస్తుందని అర్థమై ఉండాలి. పీటర్ నవారో, హోవర్డ్ లూట్నిక్, స్కాట్ బెసెంట్ తదితర అమెరికన్ నాయకులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలతో ఇప్పటికే భారత్తో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొంటుందనే సాకుతో భారత్ మీద సుంకాలు వేస్తూ అదే పని చేస్తున్న చైనాను విస్మరించడంపై విమర్శలొచ్చాయి. దీంతో భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం పూర్తి చేసుకుని ఇరు దేశాల మధ్య సంబంధాలను పూర్వ స్థితికి తీసుకురావడంపై అగ్రరాజ్యం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భారత్లో కొత్తగా అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్గీ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ను చైనా దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవటమే తమ ప్రాధాన్యత అని వెల్లడించారాయన. తమ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్ఎన్జీ కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే ఉన్నాయని తెలిపారు సెర్గీ గోర్. యుఎస్ జనాభా కంటే భారత్లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువ ఉన్నారు. ఆ దేశ మార్కెట్ అమెరికాకు అపారమైన అవకాశాలను అందిస్తుందన్నారు. భారత్, అమెరికాల మధ్య దశాబ్దాల సంబంధాలు ఉన్నాయని, చైనా కన్నా తమ దేశంతోనే భారత్కు మంచి స్నేహం ఉందన్నారు. అమెరికా, భారత్ మధ్య ప్రతిష్టంభన త్వరలోనే తొలగిపోతుందని భారత్ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారని గోర్ తెలిపారు. నవంబర్లో భారత్లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్ హాజరయ్యే అవకాశముందని సెర్గీ గోర్ తెలిపారు. ఈ సదస్సు కోసం ఆయన ఎదురుచూస్తున్నారన్నారు. అదే సమయంలో భారత్, అమెరికా మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో ముందుకు సాగుతున్నట్టు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. చర్చల్లో పురోగతి పట్ల 2 దేశాలు సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలను 2025 నవంబర్ నాటికి ముగించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ ఈ ఏడాది తమ దేశ వాణిజ్య మంత్రులకు సూచించినట్టు తెలిపారు. వాణిజ్య ఒప్పందం విషయమై అమెరికాతో భారత్ చురుగ్గా చర్చలు నిర్వహిస్తున్నట్టు మంత్రి గోయల్ వెల్లడించారు. అటు అమెరికాతో అత్యున్నత సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఒకటిని కొనియాడారు ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో. ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత రాయబారిగా సెర్గీ గోర్ అభ్యర్థిత్వాన్ని అమెరికా సెనెట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం సహా ప్రాంతీయ భద్రతా సవాళ్లను ప్రస్తావించారు. భారత్తో సంబంధాల విషయంలో మనం కొంత అసాధారణ స్థితిలో ఉన్నామని, వారితో కలిసి పనిచేసి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు రూబియో.